హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, కొబ్బరి రోటి పచ్చడి. ఇది నేను ఎక్కువగా పచ్చడి కొంచెం తినే వాళ్ళ కోసం నేను చేస్తున్నాను. ఈ పచ్చళ్ళు అనేది చాలా బాగుంటాయి. చాలామంది ఫస్ట్ ముద్దలో పచ్చళ్ళు అయితే కలుపుకొని తింటారండి. అలాంటి వాళ్ళ కోసం చేస్తున్నాను. మేము కూడా మా ఇంట్లో ఎవ్రీడే కొద్దిగా అయినా పచ్చడి వేసుకొని తినడం మాకు అలవాటు. ఈ కొబ్బరి రోటి పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది తినడానికి. ఎలా చేయాలో తయారీ విధానం చూసేద్దాము. దీనికి మెయిన్గా కొబ్బరి, ఎండుమిర్చి, చింతపండు ఉండాలండి. చింతపండు కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా లేకపోతే ఉసిరికాయ సైజ్ అంతా తీసుకొని నానబెట్టుకోవాలి ముందుగానే. అలాగే దీంట్లో మినప్పప్పు ఒక్కటే వేయండి, పచ్చెనపప్పు వేస్తే అంత బాగోదు. సో మినప్పప్పు, కొద్దిగా ధనియాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా ఇంగు వేయాలండి. ఇంగు వేస్తేనే ఈ పచ్చడికి టేస్ట్. ఇప్పుడైనా వేసుకోవచ్చు, లేకపోతే పోపులైనా వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. కొద్దిగా కరివేపాకు వేసి ఇవి బాగా వేగాక స్టవ్ ఆపేసుకొని చల్లారడానికి పక్కన పెట్టండి. అలాగే అంటే ఒక 3/4 కప్పు వరకు కొబ్బరి తీసుకుంటున్నాను నేను. ఆ కొబ్బరి తీసుకొని ఇవి చల్లారాక నేను రోటి పచ్చడి అన్నాను, రోట్లో దంచుతున్నానండి. ఈ మినపప్పు ఇవి వేస్తే ఆ కొబ్బరికి అక్కడక్కడ మినపప్పు తగులుతూ కొబ్బరి టేస్ట్ తోటి చాలా అంటే చాలా బాగుంటుందండి. అన్నంలోకి కారకారంగా పుల్లపుల్లంగా తినడానికైతే అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే కొద్దిగా మిరపకాయలు మెదిగాక ఉప్పు తగినంత వేసి ఇలాగ చూపించిన విధంగా బాగా దంచుకోండి. మీకు రోల్ లేకపోతే మిక్సీ జార్లో అయినా పట్టుకోవచ్చండి. కచ్చపచ్చగా పట్టుకుంటే సరిపోతుంది. అలాగా మినప్పప్పు, ఎండుమిర్చి మెదిగాక కొబ్బరి కూడా వేసుకొని చూపించిన విధంగా దంచుకోండి. కొబ్బరి కొద్దిగా మెదిగాక మిక్సీలో అయితే తొందరగా మెదిగిపోతుంది, మరి ఎక్కువ ఉండొద్దండి. కొద్దిగా బరకగా ఉంటే చాలా బాగుంటుంది. చెప్పాను కదా, అక్కడక్కడ మినపప్పు, కొబ్బరి తగులుతుంటే తినడానికి చాలా అంటే చాలా బాగుంటుందని. సో కొద్దిగా కొబ్బరి మెదిగాక చింతపండు, ఆ వాటర్ కూడా వేసేయండి. ఆ వాటరు కొద్దిగా మినపప్పు అనేది బాగా పీల్చేసుకుంటుంది. సో అందుకోసం కొద్దిగా వాటర్ అయితే పడతాయండి. ఇప్పుడైనా వేసుకోవచ్చు, లేకపోతే పోపు పెట్టేటప్పుడు పోపులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. మీకు ఎలా కావాలనుకుంటే ఎంత వాటరిష్గా కావాలనుకుంటే అలాగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలాగ బాగా మెత్తగా దంచిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని తర్వాత పోపు పెట్టేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొద్దిగా కరివేపాకు, అలాగే ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి. కొద్దిగా మెంతులు అవన్నీ వేసేసుకొని పోపు పెట్టుకోవాలండి. మినప్పప్పు, పచ్చెనపప్పు కూడా వేసుకోండి. పోపులో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా పోపు వేసుకుంటే కరివేపాకు, ఒక ఎండుమిర్చి కూడా వేసుకోండి. అలాగే ఒక 4-5 వెల్లుల్లిపాయలు దంచి నలక్కొట్టి వేసుకోవాలండి. అలా వేసుకున్నారు అంటే పోపు చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ పోపు అంతా బాగా వేగాక ఈ పచ్చడి మనం ఏదైతే రోట్లో దంచి తోడు పెట్టుకుంటున్నామో ఆ పచ్చడి కూడా వేసేసి మీ కన్సిస్టెంట్కి తగ్గట్టుగా అంటే ముద్ద కలుపుకోవడానికి వచ్చేలాగా కొద్దిగా వాటర్ పోసేయండి. ఎందుకంటే పొయ్యి మీదనే పోస్తున్నాం కాబట్టి పచ్చడి అనేది పాడవదు, ఒక 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. చూడండి, చాలా గట్టిగా ఉంది కాబట్టి దీంట్లో కొద్దిగా వాటర్ పోసేసి ఆ తర్వాత పచ్చడిని బాగా కలిపెట్టండి. బాగా కలిపెట్టి ఒక 2-3 మినిట్స్ అంటే వాటరిష్గా ఉన్నదని మొత్తం పోతుంది. పోయి మంచిగా బాగా అంటే బాగా వస్తుందండి. కానీ అప్పటికప్పుడే వేసుకొని తింటే మీకు అంత టేస్టీగా అనిపించదు. కొద్దిగా ఒక 1/2 అవర్ తర్వాత వదిలేశారు అంటే ఆ పచ్చడిలో ఉన్న మినప్పప్పుకి ఆ పులుపు అవంతా పట్టి అసలు అన్నంలో తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. చెప్తుంటేనే నాకు నోరు ఊరిపోతుందండి. అంత సూపర్ టేస్టీగా అంత బాగుంటుందండి. చూసారా ఎంత సింపుల్గా ఈజీగా ఇది బ్యాచిలర్స్తో సహా ఎవరైనా చేసుకోవచ్చునండి. తప్పకుండా మీకు టైం ఉంటే ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.